అక్కడ మన అక్షరాలను కూర్చుకోవడము, పేర్చుకోవడము, చదువుకోవడము, చెప్పుకోవడం అంటే ఒక అదృష్టంగా భావిస్తూ అవకాశం ఇచ్చినటువంటి అన్ని సార్ గారికి, అట్లాగే వారి అందరికీ కూడా మేము ప్రప్రథమంగా నిజామాబాద్ జిల్లా సాహిత్యం తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కవి సమ్మేళన సభకు దక్షతగా అధ్యక్షత వహించి అనన్య సామాన్యమైనటువంటి రీతిలో ఉపన్యసించినటువంటి గురువర్యుడు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి సార్ గారు, అట్లాగే ఈ కార్యక్రమంలోనే అనుకోకుండా కీలకమైన ఉపన్యాసం లాంటి ఒక ప్రేరణాత్మక ప్రసంగాన్ని మా కవి సమ్మేళనం సందర్భంగానే అందించినటువంటి ఒక రకంగా విశ్వవిఖ్యాత విమర్శక అగ్రేసరుడు అన్నగారు డాక్టర్ బాలశ్రీనివాసమూర్తి గారికి, అట్లాగే చక్కటి సమన్వయంతో కవి సమ్మేళనాన్ని ముందుకు తీసుకెళ్తున్న డాక్టర్ ఓంప్రకాష్ భోజ్లే గారికి, మా కవి బృందం అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, వందనాలు తెలియజేస్తూ నా కవితా శీర్షిక పాడుకొందును. కోటగట్టిన ధైర్యమంతా కొలువు తీరినదిక్కడంటూ, కోటగట్టిన ధైర్యమంతా కొలువు తీరినదిక్కడంటూ, కోటగట్టిన శౌర్యమంతా బాటలేసినదిక్కడంటూ, ప్రేమలూరగా పాడుకొందును, ప్రేమలూరగా పాడుకొందును దోమకొండ కోట చరితను, ప్రేమ మీర కొని ఆడుకొందును దోమకొండ మేటి ఘనతను. ప్రేమలూరగా పాడుకొందును దోమకొండ కోట చరితను, ప్రేమ మీర కొని ఆడుకొందును దోమకొండ మేటి ఘనతను. కాలగతిలో మేలు మలుపుగా కాంతులీనిన కామినేనికి మూల పురుషుని ముందు చూపుకు వేల వేల నదులు తెలుపుతూ, ప్రజలు మెచ్చని పాలనతో ప్రజలు నచ్చిన పాలకులై ప్రజారంజక ప్రభువులంటూ ప్రజాకోటియ పలికనంటూ, ప్రేమలూరగా పాడుకొందును దోమకొండ కోట చరితను, ప్రేమ మీర కొని ఆడుకొందును దోమకొండ మేటి ఘనతను. సాగు బతుకుకు నీటి వనరులే సారవంతము చేయునంటూ, చాలా చాలా చెరువులెన్నో మేలుకూర్చగట్టినట్టి, రైతు గుండెల గుడులయందున రాజ్యమేలిన రమ్యకీర్తులు దైవరూపులు దయామయులవు దండి ప్రభువుల తలుచుకుంటూ, ప్రేమలూరగా పాడుకొందును దోమకొండ కోట చరితను, ప్రేమ మీర కొని ఆడుకొందును దోమకొండ మేటి ఘనతను. సాహిత్య పోషణ దురంధరులై సరస కావ్యములెన్నో వెలియగా, స్వయం కవులై పద్యమల్లిన రాజకవుల తేజమరసి, సోమనాథ కవిని ప్రోచిన హేమసుందర హృదయులైన కామినేని